తెలుసు. హల్లెలూయా. మరి మనందరం ఎందుకు భయపడుతున్నాం? ఏ విషయంలో భయపడుతున్నాము? వాళ్ళందరూ భయపడ్డారు కనుక ఇదిగో మీకోసము మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకోసము యేసు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టి ఉన్నాడండి? అది ఇక్కడ వాక్యంలో ఓకే, కానీ మనలో ఎప్పుడు పుట్టాలి? మనలో జన్మించాలి. జన్మిస్తేనే భయం అనేది మనలో ఉండదు. మనకి అదే అప్పులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది, ప్రతిదీ భయమే 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 అంటే ఎప్పుడు భయం వస్తుంది? ఈ లోకము, మనం లోకాన్ని చూస్తే, లోకం వైపు పరుగులు తీస్తే భయం తప్ప ఏది ఉండదండి. అదే వీడియో చూడండి, యేసు దగ్గర వెళ్ళారు సంతోషంగా గొంతులు వేసుకుంటూ నాట్యమాడుతూ, దేవుడు పుట్టి ఉన్నాడు నా కోసము, నాకు భయము లేదు, ఇంకా నేను యేసుని చూసి ఉన్నాను, నా కోసము రక్షకుడు పుట్టి ఉన్నాడని ఏంటంటే ధైర్యంగా చెప్పినారు. మీరు ఎప్పుడు చెప్తారు ధైర్యంగా? నా కుటుంబంలో ఈ సమస్య లేదు, ఈ ఇబ్బంది లేవు, ఆటంకాలు లేవు, అన్నీ ఈ రోజు నుంచి తొలగిపోబడతాయి. ఎందుకంటే క్రీస్తు నాలో జన్మించుతున్నాడు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఉన్నానంటే నేను వాక్యం విని వెళ్ళకుండా ఈ రోజు నేను నాలో భయం తీసివేయాలి, ఈ లోక పాపం తీసివేయాలి, పిరిగితనం తీసివేయాలంటే నేను ఇంకెప్పుడు పిరిగిగా ఉండకూడదు, భయపడగా ఉండకూడదు అనేది. హల్లెలూయా. మరి మీరందరూ భయంగా ఉన్నారండి? ఏ విషయంలో భయపడుతున్నారు? అది మీకు తెలుసు, దేవుడికి తెలుసండి. ఆ భయం ఎందుకు వస్తుందంటే మనం చేసే తప్పులు బట్టి వస్తుంది, మనం చేసే పాపాలు బట్టి వస్తుంది. కానీ క్రీస్తులో ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధిగా ఉండండి అన్నాడు. ఆయన ధైర్యంగా నిలబడ్డాడు, రాజులు ఎదుట, అందరి ఎదుట, ప్రజల ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయనలో భయం అనేది లేదు. నేను దేవుని కుమారుని, ఆయన నాకు ఏమి అప్పచెప్పాడో అది ఈ లోకానికి నెరవేర్చడానికి లోకానికి వచ్చి ఉన్నాను. అలాగే మీలో ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నేను నిజంగా క్రీస్తుని జన్మించాడు నా కోసము, నేను కూడా ఆయన కోసము జన్మించాలి, నిలబడాలి. నాలో క్రీస్తు జన్మించాడు కనుక నేను కూడా చూపించాలి. నాలో భయం ఉండకూడదు, తలెత్తుకుని నిలబడి ఆయన మహింపరచాలి. అప్పుడే మనకి క్రిస్మస్, అప్పుడే మనకు సంతోషము, అప్పుడే మనకి ఆనందం వస్తుందండి. నక్షత్రాలు అంతా, డెకరేషన్ అంతా మనకు ఒక నెల అంతే అంతే కదండి. సంవత్సరం ఉంచేసుకుంటామా ఏంటంటే మళ్ళీ తీసి సర్దేసుకుని మనం డిసెంబర్కి తీస్తాం. కానీ క్రీస్తు అలా రాలేదు కదండి, మళ్ళీ తిరిగి రానే ఉన్నానన్నాడు. ఎప్పుడు వస్తున్నాడు చెప్పడండి ఎవరికైనాను? త్వరలో ఇప్పుడైనా రావచ్చు. హల్లెలూయా. అందుకే వీళ్ళు భయం ఉంటే మనసుని మీరు చెప్పలేరండి. మన పక్క వాళ్ళు అందరూ చెప్పాలి, అవును వీళ్ళలో నిజంగా యేసు పుట్టి ఉన్నాడు కనుక వీళ్ళు ధైర్యంగా నిలబడ్డారు అని. శిష్యులు కూడా నిలబడ్డారు. ఎప్పుడంటే క్రీస్తు నా కోసము పుట్టి ఉన్నాడు, ఎక్కడో పుట్టలేదు, నాలో పుట్టి ఉన్నాడు కనుక నేను నిలబడి సర్వలోకానికి వెళ్ళి సువార్త చేస్తున్నానండి. అప్పుడే ఏంటండి మనకి కూడా తెలిసింది, అవును యేసు పుట్టి ఉన్నాడు, మనకి క్రిస్మస్ ఏంటో తెలిసింది. అలాగే మనం లేచి నిలబడి ధైర్యంగా సర్వలోకానికి సువార్త చేస్తే క్రిస్మస్ అనేది ఎంతో మంది ప్రజలకు తెలియదు, ఎంతో లోకంలో తిరిగే వాళ్ళకి తెలియదు. కానీ మనం వెళ్ళి లోకంలో నిలబడి మన వాక్యం ఎప్పుడు చెప్తామో, నక్షత్రం కోసం ఎప్పుడు చెప్తామో, గొర్రెల కాపుల కోసం ఎప్పుడు చెప్తామో, యేసు కోసం ఎప్పుడు చెప్తామో అప్పుడే మనకి ధైర్యం అనేది వస్తుంది. హల్లెలూయా. మీలో భయం తీసేసారా? ఈరోజు మీలో భయం పోయిందండి. హల్లెలూయా. మన చీకట్లో వెళ్ళడానికి భయపడిపోతుంటారు కొంతమంది. ఏదైనా ఒక్కొక్కటి భయం ఉంటుంది, కానీ వీళ్ళు భయపడలేదు. ఇప్పుడు యేసుని చూశారు, స్పష్టంగా చూస్తున్నారు. మరి మీరందరూ యేసుని వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, అన్నీ తెలుసు. కానీ భయం ఎందుకు వస్తుందంటే అది మీ హృదయంలో పెట్టుకపోవడం వల్లే, ధ్యానించిపోవడం వల్లే. అందుకే మీలో యేసు ఉన్నాడు కానీ జన్మించడం లేదు. మీరు ఎప్పుడు జన్మించదేవా ఈరోజు నా హృదయంలోనికి నేను నిన్ను మోస్తాను, నాలోకి రా, నేను చూపిస్తాను నీ కుమార్తెగా. ఈ రోజు నేను క్రిస్మస్గా ఒక కుమార్తెగా నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా సర్వలోకానికి వెళ్ళి క్రిస్మస్ ఏంటో, సువార్త ఏంటో, నువ్వేంటో అనేది నేనేంటో చూపిస్తాను అని మనం నిలబడి చూపిస్తారండి. వచ్చే సంవత్సరానికి మీరు ఏంటండి ఏం చేయాలి? ఆత్మల్ని రక్షించాలి. గొర్రెల కాపులు కూడా వెళ్ళి మంత్రులు వేసుకుంటే యేసు పుట్టి ఉన్నాడని నాచుకుంటూ వెళ్ళారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? వెళ్ళి ప్రజలు తీసుకొచ్చి మందిరానికి తీసుకొచ్చి యేసు పుట్టినాడు కనుక మీరు కూడా వచ్చి చూడండి, ఆ సంతోషాన్ని ఆనందాన్ని చూడండి అని మనం భయపడకుండా ధైర్యంగా చెప్పాలండి. హల్లెలూయా. టైం అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్గా చెప్పేస్తున్నానండి. మీరందరికీ తెలుసు క్రిస్మస్ ఏంటో తెలుసు, ఏంటంటే గొర్రెల కాపులు ఏంటో తెలుసు, జ్ఞానం ఏంటో తెలుసు, పసులుపాక ఏంటో తెలుసు. అన్నీ తెలిసినా కూడా మనలో భయం అనేది ఉండకూడదు. ఆ భయాన్ని తీసివేస్తేనే మనం ఏదైనా జయించగలుగుతామండి. హల్లెలూయా. సిలువ మోసేటప్పుడు కూడా యేసయ్య దేనికి భయపడలేదు. ఆయన నాకు అప్పచెప్పిన పని నేను నెరవేర్చడానికి నీ లోకానికి వచ్చిందని ఆయన సిలువ కాడి మోసాడు కనుక మనము ఆయన మా కోసం పుట్టి ఉన్నాడు. ఈ రోజు నేను జరుపుకుంటున్నానండి క్రిస్మస్. ఆయన నా కోసం పుట్టినాడు కనుక నేను కూడా జన్మించాలి, తిరిగి లేవాలి, బాప్తిజం పొందాలి, మార్మస్ పొందాలి, ఆయన రక్తంలో కడగబడాలి. అప్పుడే నాలో భయము పోతుంది అనేది మనం ఈరోజు నిర్ణయం తీసుకుని
మీరందరూ వచ్చే సంవత్సరానికి ఆత్మను రక్షించి ధైర్యంగా నిలబడి దేవుని మందిరంలో నిలబడి క్రిస్మస్ ఇదిగో ఇంకా నేను ఆత్మను రక్షించాను, నాలో భయం లేదు, ఇదిగో పాస్టర్ గారు నేను నీ ప్రజలు తీసుకొచ్చాను అని మనం సాక్ష్యము చెప్పాలండి. హల్లెలూయా. ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలండి. అలా ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా.